ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. శర్మ మాటలకు సీతమ్మ ఉపశాంతిని పొందింది. ఈలోగా మాల్యవంతుడు రావణుడి దగ్గరకు వచ్చి, సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మము అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షము ధర్మపక్షము చేత ఎప్పుడూ ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మను అపహరించి తెచ్చినప్పటి నుంచి దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మను తెచ్చినప్పటి నుంచి తెల్లని రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి. ఇంట్లో పెంచుకునే చిలకలు గోరింకలు మంచి మాటలు చెప్పటం మానేసి వీచి కూచి మాటలు చెప్తున్నాయి. ఎక్కడి నుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి. ఏ ఇంటి ముందు చూసినా నల్లని వారు, బోడిగుండువాడు, ఎర్రని వస్త్రాలు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలం ఇళ్లలోకి తొంగి చూస్తున్నట్లు కనపడుతుంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు. సీతమ్మను రాముడికి అప్పగించి సద్ది చేసుకుని బ్రతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు అన్నాడు. అప్పుడు రావణుడు, చేతిలో పద్మములేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతను నేను వదులుతానా? రాముడు గొప్పవాడే కావచ్చు, కానీ నేను కూడా సురాసులను ఓడించాను. అందరూ నాకు నీతులు చెప్తున్నారు, కానీ నన్ను ప్రోత్సహించేవాడు కనపడటం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత, నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకు వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరి మాట వినడం నాకు చేత కాదు, ఇది నా స్వభావము అని చెప్పాడు. అటు తర్వాత రాముడు లంకాపట్టణాన్ని చూద్దామని సువేలా పర్వతం ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు వస్త్రాలు వేసుకుని బయటికి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్లు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించటం మొదలుపెట్టాడు. వీడు మాయాయుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్లీ రాముడి పక్కకు వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు, సుగ్రీవా, నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోయావు? నీకు ఏదన్నా అయితే నాకు సీతెందుకు, లక్ష్మణుడెందుకు, భరతుడెందుకు? నేను మనసులో ఏమనుకున్నానో తెలుసా? ఒకవేళ రావణుడి చేతిలో నీకు జరగరానిది ఏదైనా జరిగితే ఆ రావణుడిని ఇక్కడే చంపేసి విభీషణుడిని పట్టాభిషేకం చేసేసి లక్ష్మణుడిని వెనక్కు పంపి భరతుడిని రాజ్యం మేలుకోమని చెప్పి నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడిని మాత్రం వెనక్కు వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చెయ్యకు అన్నాడు. తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దగ్గరకు రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో, నువ్వు ఎందరో మహర్షులను బాధపెట్టావు, ఎందరో స్త్రీలను అపహరించావు. నువ్వు చేసిన పాపాలకు దండన విధించటానికి నా భార్యను కూడా అపహరించావు. కనుక నీ యందు దోషముంది కాబట్టి నేను నిన్ను సంహరించవచ్చు. కనుక ఇవాళ లంకాపట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులను రాజులను నిష్కారణంగా వధించి చంపావో ఆ మార్గంలోనే నిన్ను కూడా పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటికి రా అని రాముడు అంగదుడితో చెప్పాడు. అంగదుడు వెంటనే వెళ్లి రావణుడితో ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా అంగదుడు సైనికులతో సహా పైకెగిరి ఒళ్ళు దులుపుకున్నాడు. అప్పుడు ఆ సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు ప్రాసాదం ఊడి కదిలిపోయింది.